ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తున్న రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన తాజా అప్డేట్ ఒకటి తెలిసింది. అదేంటంటే గచ్చిబౌలి వద్ద స్టార్ట్ అయ్యే ఔటర్ రింగ్ రోడ్ మొత్తం విస్తీర్ణం 156 కిలోమీటర్లు కాగా అందులో ఇరువైపులా ఒక్కో కిలోమీటర్ చొప్పున గ్రోత్ కారిడార్ గా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అంటే సుమారు 316 కిలోమీటర్ల మేరకు విస్తరించిన ప్రాంతమంతా గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా పెరిగాయి. మరి ఇప్పుడు ప్రభుత్వం ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకొని డెవలప్ చేస్తున్న రీజనల్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా 2 కిలోమీటర్ల చొప్పున గ్రోత్ కారిడార్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిసింది. RRR విస్తీర్ణం 340 కిలోమీటర్లు కాగా అందులో ఒక్కో వైపు 2 కిలోమీటర్ల మేరకు గ్రోత్ కారిడార్ గా ప్రకటిస్తే సుమారు 680 కిలోమీటర్ల మేరకు అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. అదే రెండు వైపులా లెక్కిస్తే సుమారు 1360 కిలోమీటర్ల మేరకు గ్రోత్ కారిడార్ పరిధిలోకి వస్తుంది. అంటే రానున్న రోజుల్లో ఈ రీజనల్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా గల ప్రాంతాలు మనం ఊహించిన దానికంటే అధికంగా డెవలప్ అయ్యేందుకు ఆస్కారం ఉంది. కాకపోతే ఈ RRR పూర్తయి అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలని కల్పించే సంస్థలు ఏర్పాటైతేనే ఔటర్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్ డెవలప్ అయినట్లు కూడా అక్కడ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది.